మీ పిల్లల చదువుకి ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళని కొంచెం చెప్పమనండి. చదువుకి ఎంత ఖర్చు అవుతుందో చెప్తారు. రఫ్గా 20 లక్షలు 30 లక్షలు చెప్తారు. అంటే మామూలుగా చదివించినా కూడా అంత ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు అమ్మాయి అబ్బాయి ఉన్నారు అనుకో, అమ్మాయి పెళ్ళి చేయాలి కదా, అంటే అబ్బాయి పెళ్ళి కూడా చేస్తే చదువుకు, ఎడ్యుకేషన్కు, మ్యారేజ్కి సార్ ఎంత ఖర్చు అవుతుంది, మ్యారేజ్కి అమ్మాయి మ్యారేజ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఒక తక్కువ 50 లక్షల నుండి ఖర్చు అవుతుంది, ఒక 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తర్వాత సార్ వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళు మామూలు ఇంట్లో ఉంటారు కావచ్చు, కొద్దిగా మంచి ఇల్లు కట్టాలి, ఇండివిజువల్ ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత తక్కువ అయినా కూడా ఒక 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తర్వాత మన లైఫ్లో మనకు మంచి ఒక ఎటన్నా పోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఒక మంచి హోదా చూపించుకోవాలన్నా ఒక కార్ అనేది అవసరం. సార్ ఆ కార్కి ఎంత ఖర్చు అవుతుంది చెప్తారు, ఓ 10 లక్షలు 20 లక్షలు చెప్తారు. తర్వాత లైఫ్ అన్నాక ఎప్పటికీ బాధలు ఇవే కాకుండా అప్పుడప్పుడు విహారయాత్రలు, దేవస్థానాలు, మంచి కొంచెం చూడదగ్గ ప్రదేశాలకు పోవాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది చూడడానికి, అప్పుడప్పుడు పోతారు కదా, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, వాటికి 10 లక్షలు 5 లక్షలు. తర్వాత ఎవరైనా కూడా వయసు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అనేది అవుతారు, అంటే బిజినెస్ అయినా లేకుంటే ఎట్లయినా కూడా జాబ్ అయినా రిటైర్మెంట్ అనే లైఫ్ అనేది ఉంటుంది ఎవరికైనా, ఓల్డ్ ఏజ్. అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, అప్పుడు కూడా ఎంతో కొంత ఖర్చు అవుతాయి కదా, హాస్పిటల్స్, అవి పిల్లలు, మనవరాళ్ళు, వాళ్ళ ఖర్చులు, కార్యక్రమాలు, వాటికి కూడా ఖర్చు అవుతాయి కదా. వాటికి ఇట్లా మనం ఒక బడ్జెట్ అనేది వాళ్ళ ముందు వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపించినట్టయితే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఆహా, మనం ఎక్కడున్నాం, మన లైఫ్లో మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి పోవాలి. సార్ మీరు ఇవేమన్నా ప్లాన్ చేసిరా, 99% మీరు పోయిన వాళ్ళు వీటిలలో ఏ ఒక్కటో రెండో ప్లానింగ్ ఉంటుంది, కానీ అన్నైతే ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి అలా మనసులో ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఇది కాకుండా ఈ ఆరు కాకుండా వాళ్ళ జీవితంలో మధ్యలో ఏమన్నా శ్రద్ధాంజలి ఫోటో పడ్డదనుకో, చూపించరావా, అదే లేదనుకుంటా, ఇందులో లేదు పడ్డదనుకో, మరి అలా నమ్ముకున్న వ్యక్తులు ఎట్లా, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా, ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు, అతను లైఫ్లో అప్పుడే స్టార్ట్ అవుతాడు, బాబు ఉంటారు, ఆయన ఇప్పుడే జాబ్ చేస్తూ ఉంటాడు, ఆయన ఇవన్నీ ఆశయాలు అన్నీ ఉంటాయి. రేపు ఇవన్నీ నెరవేరకుండా ఆయనకు మధ్యలో ఏమన్నా అయితే ఎట్లా, మరి వాళ్ళ బాబు ఎట్లా, వాళ్ళ మేడం ఎట్లా, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా. మనం ఇవన్నీ కొంచెం మనసుకు, అంటే వాళ్ళ మనసుకు కొంచెం నాటినట్టయితే ఖచ్చితంగా మీకు పాల్సి